అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్‌కి స్వాగతం. ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమి. శ్రీరామనవమిలోపు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ శ్రీరామచరితను వింటారో వారికి సమస్త పాపములు తొలగి పుణ్యములు కలుగజేస్తుంది. ఈ శ్రీరామ కథ వేద సమ్మతము. శ్రీరామచరితను చదివిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు. స్వర్గలోకమును చేరుకుంటారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూర్తిగా సంపూర్ణ రామాయణమును వినండి. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరణ భావము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, మంచి నడవడిక కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఓ మహర్షి, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు కూడా రానియనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలను కూడా భయపడనివాడు, ఇటువంటి సద్గుణములు కలిగిన వాడిని అంటే మానవుడిని గురించి వివరించండి. వినవలెను, నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసి అవకాశం ఉందే కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని చెప్పి వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అంటాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సౌమ్య సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను, విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు సిద్ధమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు, ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడిగు కాదు. రామునికి అన్ని అవయములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు, మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు, ఎప్పుడు శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతిలో సమానమైన వాడు, దుష్ట శిక్ష రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరీక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రములు అర్థములను తెలిసినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు, మంచి ప్రతిభావంతుడు, సర్వలోక ప్రియుడు, సాధుజనులయందు దీనులయందు దయకలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ కూడా రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రములలో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో
రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరునిని, సత్యము పలుకటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడై రామునికి అయోధ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వం ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టటం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగటం. మాట తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముణ్ణి విలిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముడి వెంట అరణ్యములకు వెళ్ళాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న, నారీలోకములలో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముణ్ణి విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తర్వాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరపురములో ఉన్న గుహుడు అనే నిషేధుడిని కలుసుకున్నాడు. తర్వాత రాముడు తన సారథిని వెనక్కు తీసుకువెళ్ళమని పంపేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనముకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్ర వియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుడిని మరణం తర్వాత భరతుడిని రాజ్యాభిష్టుడై కమ్మని వశిష్ఠుడు మొదలగువారు కోరారు. కానీ భరతుడు ఒప్పుకోలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటకే వెళ్ళాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని ఆ రాజ్యపాలనకు ఒప్పుకోలేదు. రాముడు తన పాదుకులను భరతుడికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కి పంపేశాడు. భరతుడు రామపాదుకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు. అక్కడ రాముని పాదుకులను ఉంచాడు. రాముని ఆగమనకు కోరుకుంటూ అక్కడి నుంచి రాజ్యపాలన సాగించాడు. తర్వాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరోధుడు అనే రాక్షసుడిని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములలో నివసిస్తున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రక్షక బాధ ఎక్కువగా ఉందని, ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముణ్ణి కోరారు. తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులను కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన శక, దూషణ, త్రిశూరులకు తనకు జరిగిన అవమానమును గురించి చెప్పి వారందరూ రాముని మీదకు యుద్ధానికి వచ్చేలా చేసింది. రాముడు వారితో యుద్ధము చేసి వారందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తన దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఆ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చి తనకు సాయం చెయ్యమని మరీచుడు అనే రాక్షసుడిని కోరాడు. కానీ మరీచుడు ఒప్పుకోలేదు. ఖర, దూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితువు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు.
మరీచిని బలవంతంగా ఒప్పించాడు. మరీచిని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమునకు వెళ్ళాడు. మరీచిని సాయముతో రామునిని లక్ష్మణునిని దూరంగా పంపాడు. మాయోపాయంలో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువుని చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రయమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదని సీతను వెతుక్కుంటూ జటాయువును కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నాడు రాముడు. జటాయువుకు దహన సంస్కారాలు చేశారు. తర్వాత సీతను వెతుక్కుంటూ అడవిలోకి తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుడిని చూశారు. తమకు అపకారము చేయబోయిన కబంధుణ్ణి చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమంకు వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. తర్వాత వారు శబరి ఆశ్రమునకు వెళ్ళారు. శబరి వారిని పూజించింది. తర్వాత వారు పంబా తీరమునకు వెళ్ళారు. అక్కడ హనుమంతుణ్ణి చూశారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేసి రాముడు తన గురించి సీతాపహరణ గురించి సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు తన అన్న వాలికి ఉన్న వైరము గురించి రాముడికి వివరించాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది. అంతకు పూర్వం వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుణ్ణి శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుణ్ణి శరీరమును తన కాలిగోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం వచ్చింది. రామునిని వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వివరించింది. కానీ వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపేశాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని చేశాడు. తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. ఆకాశవనంలో రాముని కొరకు శోకించుచూ ఉన్న సీతను చూచి హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు పంపిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తర్వాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేసి తనను పట్టుకోబోయిన రావణుని సేనపతులను 5గురిని చంపేశాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తర్వాత తనను తాను విడిపించుకొని లంకా దహనము చేసి హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చేశాడు. సీతను చూశాను అని రామునితో చెప్పి తర్వాత వానర సేనలతో సముద్ర తీరమును చేరుకున్నాడు రాముడు. సుగ్రీవుడు తనకు దారి ఇవ్వమని సముద్రుని తన బ్రాహ్మ బాణములతో అల్లకొల్లోలము చేశాడు. సముద్రుని మాట ప్రకారం రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ హేతువు మీద లంకకు చేరుకొని రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయివాడి వద్ద ఉన్న సీత పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేదని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారము చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శోకించారు. రాముడు విభూషణుని లంకారాజ్యమును రాజ్యము చేశాడు. రాముణ్ణి చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బ్రతికారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్ళారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమునకు వెళ్ళాడు. హనుమంతునిని నందిగ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తర్వాత రాముడు నందిగ్రామమునకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. ముని వేషములను వదిలి క్షత్రియోచ్చములనై దుస్తులు ధరించారు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకములకు లోకములు అన్నీ సంతోషించాయి. రాముని పరిపాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు.
సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైవిధ్యమూ లేదు. స్త్రీలందరూ పవిత్రులుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్నిభయం, చోరభయం, జలభయం, ఆకలి భయం కానీ లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించేవారు. రాముడు లెక్కనేనన్ని అశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. ఈ చరిత్రను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల సుఖాలు, పుత్ర పౌత్రాదులతో కలకాలం సంతోషంగా జీవిస్తారు. ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు. ఇదేనండి ఈ కథ. సంపూర్ణ రామాయణము బాలకాండలో మొదటి భాగం. రెండవ భాగం రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.